ఏం జరుగుతుంది ఇప్పుడు లైఫ్లో? లైఫ్లో ఏం జరుగుతలే. సో కొంచెం ఏమైనా కొత్తగా ఆలోచిస్తున్నా. కొత్తగా ఆలోచిస్తున్నారా? సో స్టాప్ చేసి ఉండే కదా అన్నీ. మ్మ్. సో ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని చెప్పి థింకింగ్. ఏం స్టాప్ చేశారు? వీడియోసా, వ్లాగ్సా, లేకపోతే వీడియోస్ స్టాప్ చేసేసిన. కొంచెం కొంచెం డిఫరెంట్గా వేద్దామని చెప్పేసి. ఎందుకంటే చాలామంది నెగిటివ్ చాలా చేశారు కదా. సో అది నెగిటివ్ చేశారా? మీరు నెగిటివ్ అయ్యారా? నెగిటివ్ చేశారు. సో అది కావాలనే చేశారు. కావాలని చేశారా? ఎవరు? ఉంటారు కదా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పడనోళ్ళు. అట్లా మీకు హేటర్స్ ఉన్నారంటారు. హేటర్స్ చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఎందుకని అంటే మంచి పనులే చేస్తున్నాను కదా అని మీరే అంటుంటారు కదా. కొన్ని దగ్గరలో కనిపిస్తుంటాయి కూడా మీరు కొన్ని కుటుంబాలకి సహాయం చేసినట్టు. బట్ స్టిల్ ఎందుకు హేట్ చేస్తున్నారు? ఎట్లా అంటే ఇక్కడ సో ఇక్కడ హైదరాబాద్లో ఎవ్వరు చేయలేదు. ఓకే, ఏంటి అంటే ఇంత డబ్బులు పెట్టి హెల్ప్ చేసే పొజిషన్లో ఎవరు లేకుండే. నేను వచ్చిన డబ్బులన్నీ నేను ప్రజలకే పంచిన. సో దాని మీద కన్ను ఎక్కువ పడిపోయింది. సో డబ్బులు తీసుకుందాం ఈ పర్సన్ దగ్గరికి అని చెప్పేసి కొంచెం నెగిటివ్ చేసి ఇక దాని తర్వాత కొన్ని కేసెస్ అన్నీ చేసిర్రు. సో దాని నుంచి కూడా బయటపడ్డా. అయినా ఇంకా కొంచెం నెగిటివ్ అనేది ఉంది. ప్రస్తుతానికి ఇంకా చూస్తున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ తొక్కేద్దామని చూస్తున్నారు, వేసేద్దామని చూస్తున్నారు. అంటే చంపేద్దామనే థ్రెట్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయి కదా, చాలా మందికి ఉంటాయి. ఇక్కడ చాలా అట్లనే మైండ్లో ట్రిగర్ అయిపోతుంది. ఎందుకు అంత పాపం ఏం చేశారు? మిమ్మల్ని చంపే అంత కోపం ఎవరికి ఉంది అసలు? తెలియదు, ఎందుకో రీజన్ నాకు కూడా తెలియదు. కానీ ఎందుకు కోపం వస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్స్ కూడా నాకు ఎవరో కూడా తెలియదు. ఓకే, పేరు కోసం అది ఈయన ఇట్లా చేస్తే నాకు ఒక పేరు వస్తుంది, ఈయనని కొడితే నాకు ఒక పేరు వస్తుంది. సో దానికోసం. మీ తమ్ముడికి హెల్త్ ఎలా ఉంది? మొన్న ఈ మధ్య ఎవరో అది పొడిచిండే ఎవరో అన్నోన్ పర్సన్. సో పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోరు దాని మీద. సో ఎప్పుడైతే నార్మల్గా ఉంది. అసలు పొడవడం ఏంటండి? సినిమాల్లో చూస్తాం కదా, ఇలా ఎవరో వచ్చి ఎవరినో పొడి చేసి వెళ్ళిపోవడం ఇవన్నీ. నా లైఫ్లో నేనే ఫస్ట్ టైం నేను చూసింది మా తమ్మునికి. దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటేసారి ఎదురైపోయినాయి. మా తమ్మునికి ప్లస్ మా అన్నయ్యకి. ఇప్పుడు మా తాత చనిపోయిండు ఒక 2 days బ్యాకే. ఒకటే నెలలో ఇన్ని గానం ఒకటేసారి రాగానే మస్తు బాధ అనిపించింది. ఇక మీ అన్నయ్యకి ఏమైంది? ఆపరేషన్. ఇప్పుడు మీ మమ్మీ మీరైనా చూసుకునేది అందరినీ? జస్ట్ వీడియోలో అట్లా కనిపిస్తాం కానీ పర్సనల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి జనాలకి అంతమంది హెల్ప్ చేసినా అన్నీ చేసినా కానీ నా పర్సనల్ లైఫ్కి వచ్చేస్తే ఎవరు లేరు. మళ్ళీ నేనే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారా? మళ్ళీ జీరో నుంచి. కాదు, నేను మొన్న వీడియోలో ఒక సెంటెన్స్ విన్నా మీరు చెప్తే. ఏంటంటే, నేనే అంతమందికి హెల్ప్ చేశాను కదా, ఇప్పుడు నాకు అవసరమైనప్పుడు అన్న మేము వస్తాం హెల్ప్ చేస్తామని ఎవరు చేయలేదు. నేను అంత డబ్బులు చూసాను, ఇప్పుడు నా దగ్గర ₹1 లేదు అని. ఎందుకు లేదంటే నేను చేద్దాము, వచ్చిన డబ్బులు వీళ్ళకే పంచేద్దాం, ప్రజలకే పంచేద్దాం అని చెప్పేసి చాలా డబ్బులు పంచిన. దగ్గర ఒక 15 lakhs దాకా జనాలకే పంచిన. 15 లక్షలు జనాలకి ఇచ్చారు మీరు? జనాలకే ఇచ్చిన. ఇక మళ్ళీ దాని తర్వాత కొన్ని నేను యూజ్ చేసుకోవాలనే అబద్ధం ఏం చెప్పాను, యూజ్ చేసుకున్నా. సో దాంట్లో ఒక 15 నేను యూజ్ చేసుకున్నాను అనుకుంటా. 15 lakhs నేను జనాలకే. అంటే 30 లక్షలు వచ్చాయి మీకు, ఒక 15 మీరు ఖర్చు పెట్టుకున్నారు, 15 జనాలకే పంచిన. సో అది ఎవరు గుర్తు పెట్టుకోలేదు. కానీ తీరా లాస్ట్కి నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు కూడా ముందు అడగలేదు. మీరు ఊరికే 15 లక్షలు ఇచ్చా అంటున్నారు కదా, అప్పుడు మీరు సంపాదించిన డబ్బులా, బెట్టింగ్ వల్ల వచ్చిన? లేదు, నాకు పర్సనల్ కొన్ని బిజినెస్ ఉన్నాయి కదా. సో దాని ద్వారా వచ్చిన పైసలు కూడా హెల్ప్ చేసిన. ఓకే, బెట్టింగ్ వల్ల వచ్చినవి కాదు? బెట్టింగ్ వల్ల వచ్చిన పైసలు కూడా హెల్ప్ చేసిన చాలా వరకు. ఎందుకంటే అది కష్టపడే సంపాదించిన డబ్బు వేరే ఉంటుంది. సో ఈ ప్రమోషన్ చేసే డబ్బులు వేరే ఉంటాయి. ఇవి మన దగ్గర ఉండవు, కానీ జనాలకన్నా యూజ్ వస్తాయని చెప్పి వాళ్ళకే పంచేసిన. జనాలకే పంచేశారు. బట్ 15 లక్షలు మీరు కూడా సంపాదించిన ఉన్నాయి, మీకు బిజినెస్లు ఉన్నాయి కాబట్టి వాటిలో నుంచి సంపాదించి జనాలకి ఖర్చు పెట్టారు. మరి ఇప్పుడు ఎందుకు మీ దగ్గర ₹1 లేదు? ఎందుకు చేస్తలేనంటే ఇప్పుడు నాకు అర్థమైంది, ఏంది చేసి ఏముంది, ఏం యూజ్ ఉంది అసలుకి. చేసే మంచి ఎవరు గుర్తు పెట్టుకుంటలేరు. ఇక అందుకే ఇక చేయాలని కూడా అనిపిస్తలేదు. లేదంటే కొంచెం మంచిగానే ముందు చాలా చేద్దామని అనుకున్నా.
కానీ ఇప్పుడు నాకు పర్సనల్ నాకే ప్రాబ్లం రాగానే ఎవరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇక నో యూజ్ అని చెప్పేసి సైలెంట్ అయిపోయినాయి. ఇక ఎవరైనా రెస్పాన్స్ ఇవ్వడం పక్కన పెట్టండి, నీకు అలానే కావాలి అన్న వాళ్ళు కూడా ఉన్నారు మీ కామెంట్స్. నీకు ఇట్లా జరగడమే మంచి పని, నీకు ఇట్లా జరిగితే గానీ బుద్ధి రాదు, ఇలా అన్న కామెంట్స్ చూసుకున్నారా? చూసా నేను. అసలుకి నేను బెట్టింగ్ విషయంలో నేను కూడా ఫైట్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పు చేసినా నాకు తెలుసు. సో ఆ తప్పును మళ్ళీ నేను ఒక వీడియో రూపంలో పెట్టినా, మీరు ఆడకండి ఏం చేయకండి అని చెప్పి సత్యనారాయణ సార్కి కూడా పెట్టినా నేను. ఆ వీడియోని కూడా యాక్సెప్ట్ చేసి ఆయన ప్రొఫైల్లో పెట్టుకుండు. సో అక్కడికి అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ కొంతమంది ఏం చేశారంటే 2 months ఆపేసారు అనుకోండి ఇన్ఫ్లుయెన్సర్స్, మళ్ళీ స్టార్ట్ చేశారు బెట్టింగ్. సో దాని మీద కూడా మళ్ళీ నేను మొన్న వీడియో పెట్టినా, మళ్ళీ కొంచెం నా అనిపించినా కూడా నువ్వు ఫైట్ చేయి అని చెప్పేసి అన్నాడు. సో మళ్ళీ నేను ఫైట్ చేస్తే ఎట్లుంటుంది అని చెప్పి ఫైట్ చేసిన, ఒక 2 వీడియోల దాకా పెట్టిన. సో రెస్పాన్స్ అయితే మంచిగానే వచ్చింది. ఓకే, నేను బంద్ చేసి చాలా డేస్ అవుతుంది, కానీ ఆ నెగిటివ్ ఉంటుంది కదా, అది ఇంకా మీకు కొనసాగుతుంది. మీ తమ్ముడిని ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు? గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేసిన అంటే, తప్పు అనట్లేదు, మీరు ఇంత సంపాదించి డబ్బులు రోడ్ల మీద ఎగరేయగలిగిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేశారు అని. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఏం చేయలేని. అందరు అనుకుంటారు కదా చాలా సంపాదించిండు, చాలా ఉన్నాయి అని చెప్పి. సో నా తమ్మునికే నేను సగం మంచిగా చూసుకోలేదు. సో గవర్నమెంట్ హాస్పిటల్నే జాయిన్ చేసిన. దానికి మా అమ్మాయి కూడా ఒక మాట అన్నది, కానీ ఇంకా చాలా మందికి ఆదుకున్నావు కదా, ఇప్పుడు చూసినా నిన్ను ఆదుకునేట వాళ్ళు ఎవరు లేరు, ఇలా జనాలు జస్ట్ వాడుకుంటారు నిన్ను అని చెప్పాను అంతే. ఓకే, మిమ్మల్ని హెల్ప్ చేయమని ఎవరైనా అడిగారు అప్పుడు? చాలా మంది అడిగారు. నాకు రిక్వెస్ట్లలో చాలా కామెంట్లు వస్తాయి, చాలా రిక్వెస్ట్లు వస్తాయి. హెల్ప్ మీ అన్న, హెల్ప్ మీ, నా ప్రాబ్లం ఇట్లుంది అట్లుంది, నాకు ఈ సిచ్యువేషన్ ఉంది ఆ సిచ్యువేషన్ ఉంది. కానీ నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి కదా. మీరు అడిగారా నాకు హెల్ప్ చేయండి, నాకు ఇట్లా డబ్బులు అవసరం ఉంది అని మీరు అడిగారా? లేదు, నేను అడగలేదు. మరి అడిగినప్పుడు హెల్ప్ ఎలా చేస్తారు? అడిగినప్పుడు నేను ఆ మాట కోసం ఎదురు చూసిన, కానీ ఆ మాట రాలేదు కదా అని చెప్పి ఇక నాకు వద్దు కూడా. ఎందుకంటే నాకు కష్టపడి సంపాదించుకున్న సత్తా నాకు ఉంది, నాకు అవసరం లేదు. కానీ ఆ మాట కోసం వెయిట్ చేసినా కానీ ఆ మాట రాలేదు. ఈవెన్ మేము ఉన్నామన్నా అనే మాట కోసం ఎదురు చూసారు, కానీ ఆ మాట రాలేదు. లైట్ తీసుకున్నా.